నా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మీరు సత్యవాక్యమును రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచుట చేత మీరు దేవుని ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని ఆత్మ యొక్క ముద్రను గురించి మనం ఇక్కడ చూస్తాం. పరిశుద్ధాత్మ పొందుకోవడం ఒక ఎత్తు, పరిశుద్ధాత్మ మనలో నిలిచి ఉండడం మరొక ఎత్తు, పరిశుద్ధాత్మ యొక్క ముద్రను కలిగి ఉండడం మరొక ఎత్తు. పరిశుద్ధాత్మను పొందుకోవడంలో ఈ 3 స్థాయిలు మనం అనుభవించాలి. ఈ 3 స్థాయిలను మనం చూస్తాం. చాలా మంది పరిశుద్ధాత్మను పొందుకుంటారు, కానీ పరిశుద్ధాత్మను వారిలో నిలిచి ఉండడు. కారణం ఏమిటంటే వారిలో పాపం వారిని మరలగొలుపుతూ ఉంటుంది, వారిలో పాపం వారిని ఈడ్చుకొని వెళ్తూ ఉంటుంది, వారిని బలోపేతం చేస్తూ ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మ వారిలో నిలిచి ఉండడు. వారు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, కనిపెడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ వారి యొక్క కన్నీటిని, వారి చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయులు పరిశుద్ధాత్మ నింపబడినటువంటి భక్తులను బట్టి పరిశుద్ధాత్మ వారిని కూడా తాకడం మనం చూడొచ్చు. అయితే వారిలో పరిశుద్ధాత్మ నిలిచి ఉండదు. మరియు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలంటే ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ అంటేనే పరిశుద్ధుడు అని అర్థం. పరిశుద్ధమైనటువంటి ఆత్మ. ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వారిలోనే ఆత్మ నిలిచి ఉంటుంది. పరిశుద్ధత లేకుండా పాపాన్ని దాచుకొని పాపాన్ని జరుపుకుంటూ పాపపు ఇచ్చలో మునిగి తేలాడుతూ ఉంటే పరిశుద్ధాత్మను అక్కడ వారిలో ఉండడు. కనుక పరిశుద్ధాత్మని పొందుకోవాలి. రెండవదిగా పరిశుద్ధాత్మను మనలో ఉంచుకొని కాపాడుకోవాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ యొక్క ముద్రను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ముద్ర అంటే ఏంటి? అయ్యా మాకు పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాం, మాకు తెలుసు. పరిశుద్ధాత్మ ముద్ర సంగతి ఎందుకు అంటే, పరిశుద్ధాత్మ ముద్ర అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఏదైనా ఒక ప్రాపర్టీ మనకుంటే దానికి సీల్ వేస్తాం. ఏదైనా ప్రాపర్టీ మనం కొంటే పేపర్ మీద రాస్తారు అగ్రిమెంట్. అది ఉట్టి ₹2, ₹3 పేపర్ మీద రాయబడినటువంటి చిన్న సందేశం, చిన్న మాటలు, కొన్ని మాటలు. అయితే దానికి అప్పటి వరకు ఏ విలువ ఉండదు. కానీ ఒకసారి గవర్నమెంట్ యొక్క సీల్ దాని మీద పడితే ఆ ₹2-3 పేపరు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి విలువైనటువంటి పేపర్గా మార్చబడుతుంది. కారణం ఏంటంటే దాని మీద అప్పటి వరకు ఏ సీలు లేదు. గవర్నమెంట్ ఎప్పుడైతే ఇది నిజం అనే ట్రూ, ఇది సత్యం, ఇది మా నాలెడ్జ్లో ఉంది, ఇది మేము అంగీకరిస్తున్నాము, ఇది గవర్నమెంట్ ద్వారా ధృవీకృతం అవుతుంది అని సీల్ ఎప్పుడైతే పడిద్దో, ముద్ర ఎప్పుడైతే పడిద్దో ఆ డాక్యుమెంట్కి విలువ వస్తుంది. కనుక ముద్ర అనేది చాలా ప్రాముఖ్యం. లోకంలో ఎక్కడికి వెళ్ళినా దాన్ని మనం చూస్తాం. మనం ఏ వస్తువు కొన్నా దాని మీద ఒక ముద్ర ఉంటుంది. వారి యొక్క కంపెనీ ముద్ర, రైట్స్, కాపీ రైట్స్ ముద్ర, అన్ని దానిలో ఉండే విషయాలన్నింటినీ ధృవీకరిస్తూ ఒక ముద్ర ఉంటుంది. దాన్ని బట్టి మనం వస్తువులు తీసుకుంటాం, వస్తువును కొంటాం. బంగారం కొన్నా ముద్ర చూస్తాం, వస్తువులు కొన్నా ముద్రను చూస్తాం, వెండిని కొన్నా చూస్తాం. కాబట్టి ఏ వస్తువును కొన్నా ముద్రను చూస్తాం. మరి శరీర సంబంధంగా ఉన్న వాటికి ముద్రలు వేసి ఇవి సత్యము, ఇది మంచిది అని గవర్నమెంట్ ధృవీకరిస్తుంటే, మరి ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మను గురించి, ఒక ఆధ్యాత్మికుడి ఒక జీవన శైలిని గురించి దేవుడు ఎలాగ సాక్ష్యం ఇవ్వాలి అంటే అదే ఆ సాక్ష్యం గూర్చినటువంటి విషయమే పరిశుద్ధాత్మ యొక్క ముద్ర. ఈ పరిశుద్ధాత్మ ముద్రను మనం కలిగి ఉండకపోతే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మనం చూస్తాం 1వ వచనం నుండి. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులను 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీద ఆయనను గాలి వేచుకుంటున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. అపోస్తలుడైన యోహాను ఇక్కడ ఒక దర్శనం చూస్తున్నాడు. 4 దిక్కులో 4 దూతలు నిలబడి వాయువుని, మనిషి జీవించడానికి కావాల్సినటువంటి వాయువుని బంధించేస్తున్నారంట. అటు తర్వాత 2వ వచనం, మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకు హాని కలుగు చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. చదివిన వాక్య భాగంలో 4 దూతలు గాలిని 4 దిక్కుల్లో బంధించేస్తుంటే వేరొక దూత వచ్చి వాళ్ళతో చెప్తుంది, మీరు చెట్లకి, సముద్రానికి, భూమికి, దేనికి కూడా మీరు హాని చేయొద్దు, కాసేపు ఆగండి. ఎందుకంటే మా దేవుని దాసులు ఉన్నారు, ఆత్మతో నింపబడినటువంటి అభిషక్తులు ఉన్నారు, వారిని నేను ముద్రించాలి. ముద్రించిన తర్వాత మీరు మీ పని
పని చేయండి, గాలిని స్తంభింప చేయండి, జనుల యొక్క ఆయుష్ను మీరు తీసివేయండి, కానీ ముద్రించబడిన వారికి ఏ హాని చేయవద్దు, వారిని నేను ముద్రించేంత వరకు మీరు నిలిచి ఉండండి అని దూత వారితో చెప్పడం మనం చూస్తాం. పరిశుద్ధాత్మ యొక్క ముద్ర మనం కలిగి ఉండకపోతే రాబో దినముల్లో ఈ భూమి సృష్టి అంతం అవబోతుంది. పంచభూతములు మహావేంద్రముతో లయం కాబోతున్నాయి. ఈ సృష్టి అంతరించబోతుంది. ఆ సమయంలో మనిషి జీవించడానికి ఏది కూడా ఈ భూమి దొరకదు. కనుక ఆ శ్రమల నుండి, ఆ ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ముద్రను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క ముద్ర లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఆ ఉగ్రతను, ఆ శోధనను, ఆ శ్రమలను, ఆ బాధలను వారు అనుభవించి నిత్య నరకానికి వారు త్రోయబడతారు. అందుకే మనం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి చూసినట్టయితే 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి అగాధము యొక్క తాళవ చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను. అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను. భూమిలో నుండి తేళ్లకు బలమున్నట్లు వాటికి బలమేయబడెను. మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమికైనను, భూమి పైన గడ్డికైనను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షములకైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞేయబడెను. చూసారా, దేవుని యొక్క ముద్ర కలిగిన వారికి ఏ ఉగ్రత, ఏ బాధ, ఏ శోధన రాకుండా దేవుడు వారిని కాపాడుతాడు. కానీ ఎవరికైతే దేవుని యొక్క ముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర ఉండదో వారికి శ్రమలు సంభవిస్తాయి. బహు ఘోరమైనటువంటి శ్రమలు వారు అనుభవించవలసి వస్తుంది. వారిని తప్పించే, విడిపించే నాదుడు ఎవ్వరూ వారికి ఉండడు. ఇది అంత్య దినము యొక్క ఆఖరి పిలుపు. దేవుని పరిశుద్ధాత్మ యొక్క ముద్రను పొందుకోవాలి. వాక్యం వినబడడం, లేదంటే 4 మాటలు వినేసాము, 4 మాటలు మేము చదువుతున్నామని ఆగిపోకుండా పరిశుద్ధాత్మ యొక్క ముద్రను కలిగి ఉండాలనేటువంటి ఈ సత్య వాక్యాన్ని మనం గుర్తించి పరిశుద్ధాత్మ యొక్క ముద్ర చేత మనం ముద్రింపబడిన వారై ముందుకు సాగాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ ముద్ర లేకపోతే ఎన్నో శ్రమలు, ఇక్కట్లు, కానీ ఈ ముద్ర కలిగి ఉంటే ఏ హాని వారికి కలగదు. ఈ వాక్యం అంటే మీతోను ప్రభు సెలవిస్తున్నాడు. నా పరిశుద్ధాత్మ యొక్క ముద్రను నీవు కలిగి ఉంటే ఏ హాని నీ దగ్గరికి చేరదు, నీ గుడారములకు ఏ తెగులు అంటదు, ఏ సాతాను క్రియ నీ దగ్గరికి చేరదు, నీ చుట్టూ అగ్ని కంచె వేయబడుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీలో ఉండి అగ్నిని మండింప చేస్తూ ఉంటాడు కనుక సాతాను యొక్క చీకటి క్రియలను కాల్చివేసేటువంటి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం హృదయంలో నుండి మండుతూ ఉంటుంది కనుక వాడి క్రియలు ఏవి కూడా దరికి చేరలేవు. బైబిల్ను చదవడం ఒక ఎత్తు, బైబిల్లోని విషయాలను గ్రహించడం ఒక ఎత్తు, బైబిల్లో విషయాలను గ్రహించి ఆ ప్రకారం జీవించడం మరొక ఎత్తు. చదివే స్థాయిలో నుండి గ్రహించే స్థాయికి రావాలి, గ్రహించే స్థాయి నుంచి అనుకరించే స్థాయిలోకి రావాలి. ఈ అనుకరణ క్రీస్తును పోలేంత వరకు అనుకరిస్తూ ముందుకు సాగాలి. దైవ ఆశీర్వాదాలు పొందుకోవాలి, క్రీస్తు రాజ్యానికి చేరాలి. ఈయన దేవుని మాటల ప్రతి మన హృదయాన్ని నీరుకట్టి ఫలింపచేయను గాక. తల వంచి కన్ను మూసేటది మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ యొక్క ముద్రను కలిగి ఉండాలని, ముద్రను పొందుకోకపోతే కలిగేటువంటి నష్టాలను గురించి తెలియజేశారు. పరిశుద్ధాత్మ యొక్క ముద్రను ఎలా పొందుకోగలమనేది మీరు అయ్యా మాకు తెలియజేశారు. మేము ముద్ర చేత ముద్రించబడాలని, పరిశుద్ధాత్మ పొందుకోవడం మట్టుకు కాదు కానీ నిలిచి ఉండడం మట్టుకు కాదు కానీ ముద్రింపబడిన వారి ముందుకు సాగాలని, దాన్ని గుర్తించాలని, తెలుసుకోవాలని మీరు తెలియజేశారు. నీకు వందనాలు తండ్రి. వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు అట్టి విధంగా పరిశుద్ధాత్మ చేత ముద్రించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసును దయచేయండి, పరిశుద్ధాత్మ నింపుదలను దయచేయండి, పరిశుద్ధాత్మ వాళ్ళని నిలిచి ఉన్నట్టుకు మీ సహాయం అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ నిలబెట్టుకున్న వారిలో పరిశుద్ధాత్మకు ముద్రను కలిగి ఉన్నట్టుకు సహాయం చేయండి. రాబో ఉగ్రతల నుండి, శోధన నుండి వారిని తప్పించి హాని వారికి కలగకుండా మీరు వారిని దీవించండి. ఇంకా వారి ఈ భూలోకంలో భౌతికంగా ఉన్న ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి, అక్కర్లను తీర్చండి, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలు తెచ్చండి, వారి వ్యాపారాన్ని వృద్ధిని నింపచేయండి, చక్కని ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి, వివాహ విషయాలు సహాయం చేయండి, గర్భాలను తెరవండి, చక్కని సంతాన ఫలం అనుగ్రహించండి, కుటుంబాల సమాధానం కలుగు చేయండి, ఐక్యతను కలుగు చేయండి, సమస్త దుర్నీతిని, సమస్త దుష్టతను, బేదరికను కొట్టివేసి సంతోష సమాధానాలను కుటుంబాలను వారిని ఏలుబడిచినట్లుగా మీరు ఆశీర్వదించి దీవించమని, అక్కడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్న నామం తండ్రి. ఆమేన్, ఆమేన్.